గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఈనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. మహిళలకు ప్రత్యేకంగా హామీలు, నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా హామీలు, విద్యార్థులకు హామీలు, రైతులకు హామీలు, మైనార్టీలకు హామీలు. కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు. అనేక రకాలుగా మరి ఆ రోజు చూశాం మనము. ఎవరు కనిపిస్తే వాళ్ళకి హామీ ఇచ్చాడు. రైతులైతే మీరు బ్యాంకులో మీరు రుణాలు తీసుకుంటే ఎవరు కట్టొద్దు, డిసెంబర్ 9 తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుంది, మీ అప్పులన్నీ కూడా మేం కడతాను, ఒకవేళ మీరు ఇప్పటికే అప్పులు కట్టేసి ఉంటే డిసెంబర్ 9 లోపల కొత్తగా అప్పులు తీసుకోండి, డిసెంబర్ 9 నాడు మేము వస్తాము, ఆ అప్పులన్నీ కూడా కొత్తగా తీసుకున్న అప్పులను కూడా మేమే బ్యాంకులో కడతామని చెప్పి పెద్ద పెద్ద పొంకణాలు మాట్లాడాడు. పెద్ద పెద్ద మాటలు ఎగిరెగిరి మాట్లాడేటోడు. ఈరోజు ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీరు అనేక రకాలుగా ఒక దిక్కు మీ దగ్గర సోనియా గాంధీని ఒక పక్కన, రాహుల్ గాంధీని ఒక పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కదా. ఈరోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వారు కూడా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. వారు ఇంకా గ్రేటు. 5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహాగణుడు కేసీఆర్ గారు. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వము ఎవరు నడపలేదు. బంగారు తెలంగాణలో మన కేసీఆర్ గారికి మాత్రమే ఆ గొప్ప ఖ్యాతి దక్కింది మహిళా మంత్రి లేకుండా. 50% మహిళా జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం మహిళా మంత్రి లేకుండా నడిపినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. మరి మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ రోజు చెప్పింది అనేక రకాలుగా మహిళల కోసం అనేక రకాల హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తానని చెప్పాడు. మరి ఈరోజు 7 నెలలైంది. ఇప్పటికి 20,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు బాకీ పడ్డాడు. నెలకు 5,000 తీసుకున్నా, 2,500 తీసుకున్నా ఇప్పటి వరకు 20,000 రూపాయలు అవుతుంది. కానీ ఇంతవరకు అతిగతి లేదు. దాని గురించి మాట లేదు, ముచ్చట లేదు. ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అంతేకాకుండా వారు అధికారంలో రాకముందు అనేక రకాల హామీలు ఇచ్చినట్టు ఈరోజు రైతు కూలీలలో ఎక్కువ మంది మహిళలు ఉంటారు. వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. పింఛన్ల సంగతి కూడా అతిగతి లేదు. ఈరోజు విద్యార్థులకు 18 నెలలు దాటిన 18 సంవత్సరాలు నిండినటువంటి స్కూల్కి వెళ్ళేటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తాను, ఆ స్కూటీలు కూడా ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తానని చెప్పాడు.
ఇంతవరకు ఏ ఒక్కరు కూడా స్కూటీలు ఇచ్చిన పాపాన పోలేదు. గ్యాస్ వంట గ్యాసు 500 రూపాయలకే ఇస్తానని చెప్పాడు. అది కూడా ఈరోజు వరకు అతిగతి లేదు. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి అందరికి ఇస్తా, కళ్యాణ లక్ష్మితో పాటు మరి మా సోనియమ్మ పేరు మీద తులం బంగారం ఇస్తానని చెప్పాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ పేజీ నిండా ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయి. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో పరిపాలించడం జరిగింది అనేక సంవత్సరాల పాటు. కానీ ఏ రోజు కూడా ఇచ్చిన మాట మీద నిలబడలే. గరీబీ హటావ్ అని చెప్పారు తప్ప గరీబీ హటావ్ కాలేదు, గరీబోలను హటాయించాడు ఆయన. అనేక రకాలుగా ఈ యొక్క దేశంలో మరి కొన్ని సంవత్సరాల పాటు శ్రీమతి ఇందిరాగాంధీ గారి అధికారంలో ఉన్న మహిళలకు న్యాయం జరగల. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్నప్పుడే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చాలాసార్లు అనేక మంది పెద్దలలో ఆ రాజ్యాంగ సభలో చర్చించడం జరిగింది. కానీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ అనేక ప్రభుత్వాలు కానీ మరి అనేక సంవత్సరాలుగా అసెంబ్లీలలో లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలనేటువంటి అంశం నానుస్తూ వచ్చారు తప్ప ఎవరూ పరిష్కారం చేయలేకపోయారు. కానీ ఈరోజు మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కొత్తగా నిర్మాణం చేసినటువంటి నూతన పార్లమెంటు భవన్లో ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ఆ యొక్క నూతన పార్లమెంటు భవన్లో మొట్టమొదటి చట్టము దేశంలో ఉన్నటువంటి మహిళలకు చట్టసభల్లో 33% ఇచ్చేటువంటి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. లోక్సభలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 210 మంది మినిమం అంటే జనరల్ సీట్లలో కూడా గెలవచ్చు. 210 మంది మహిళలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు గెలవబోతున్నారని సందర్భంగా మనవి చేస్తున్నాను. మన తెలంగాణ శాసనసభలో కూడా వేదిక మీద ఉండొచ్చు కావచ్చు, వేదిక ముందు ఉన్నట్టు కావచ్చు, 40 మంది ఎమ్మెల్యేలు ఈరోజు గెలవబోతున్నారు. ఆ 40 మంది ఎమ్మెల్యేలలో కూడా మహిళా మోర్చాలు ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నాను. ఆ 40 మంది ఎమ్మెల్యేలలో కూడా మహిళలు ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నాను. మహిళా మోర్చా నుంచి ఉండాలి, మహిళా మోర్చా నుంచి ఉండాలి. అంతేకాకుండా ఈరోజు ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ లోక్సభ ఎంపీలు కానీ ఈరోజు మహిళలకు రిజర్వేషన్ కల్పించాం. వచ్చేటువంటి రోజుల్లో జనాభా సేకరణ కానున్నది. జనాభా సేకరణ అయిన తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మహిళల యొక్క జనాభా ప్రాతిపాదికన ఈ దేశంలో ఎంపీలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ యొక్క సీట్లు నిర్ధారణ చేసిన తర్వాత ఈ దేశంలో ఒక కొత్త విప్లవము, మహిళా విప్లవము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ దేశంలో 33% మరి చట్టసభల్లో మహిళలు వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్తారో అది చేసి చూపిస్తారు, ఏదైతే చేస్తారో అది మాత్రమే చెప్తారు నరేంద్ర మోడీ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తారో అది చెయ్యరు. అంతా పచ్చి మోసం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనం ఈ రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం. మరి ఏ రకంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒకటి మాత్రం చేశాడు. చాలామంది ఉదయం లేస్తే రెడీ హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకుముందు చెప్తున్నారు
ఎందుకు వెళ్తున్నాం అంటే ఇంట్లో ఏం పని లేదు అట్లా తిరిగి వస్తామని పోతున్నాం బస్సులలో కూర్చొని. ఈరోజు ఇంతకుముందు మీ అధ్యక్షురాలు శిల్ప గారు చెప్పినట్టు గ్రామాలలో ఎక్కడైతే రెగ్యులర్గా నడవాల్సినటువంటి బస్సులు అవన్నీ కూడా ఈరోజు ఆపేయడం జరిగింది. ఎందుకంటే మా ఆర్టీసీ లాస్లో ఉంది, ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు ఇస్తలేదు కాబట్టి ఇక్కడ బస్సులు నడిపితే మాకు వచ్చే లాభం లేదు, ఊరికనే మహిళలు ఈ ఊరు నుంచి ఆ ఊరికి తిరుగుతున్నారు కాబట్టి అని చెప్పి బస్సులు సగానికి తగ్గించినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డిది. పేరుకు మాత్రమే ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, కానీ మహిళలు కొరిగేదేం లేదు. ఈరోజు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి, మీరు ఆర్టీసీ బస్సులలో తిరగండి, సీట్లో కూర్చొని నిద్రపోండి, నిద్రపోతూ కలలు కనండి, ఆ కలలలో మీకు 2500 వచ్చినట్టు అనుకోండి, ఆ కలలు కంటూ మీకు మీ పిల్లలకు స్కూటీ వచ్చినట్టు అనుకోండి, ఆ కలలు కంటూ మీకు తులం బంగారం వచ్చినట్టు అనుకోండి, ఆ కలలు కంటూ మీకు 4000 పింఛన్ వచ్చింది అనుకోండి. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకు చెప్తున్నటువంటి విషయం. అందుకే ఈరోజు భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క ప్రశ్నించేటువంటి కార్యక్రమం తెలంగాణ మహిళల తరఫున, తెలంగాణ ఆడబిడ్డల తరఫున, తెలంగాణకు సంబంధించినటువంటి మహిళల శక్తి తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. కనిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఈరోజు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క ధర్నా చౌక్లో తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ ఆడబిడ్డలు కథం తొక్కారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంతకుముందు చెప్పడం జరిగింది, మీ అధ్యక్షురాలు చెప్పారు, ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారి పైన అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పారు. ఒకటి మాత్రం మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా 5 గ్యారెంటీలు ఇచ్చారు, అక్కడ కూడా ఆర్టీసీ బస్సు తప్ప మరే గ్యారెంటీ లేదు. అక్కడ కూడా ఆర్టీసీ బస్సులు కూడా రోజు రోజుకు కనుమరుగవుతూ ఉన్నాయి. మన తెలంగాణలో కాంగ్రెస్ 5 ఇస్తే కర్ణాటకలో నేను తక్కువనా అని చెప్పి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కలిసి ఇక్కడ 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఈ 6 గ్యారెంటీలు కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు, ప్రజలకు వచ్చినటువంటి మేలు లేదు. కానీ తెలంగాణ ప్రజల మీద పడి కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకుంటున్నారు. మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే కట్టిన ఇల్లుకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కావాలన్నా, మీ భూమి అమ్ముకోవాలన్నా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి విషయం కనిపిస్తూ ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ అని. ఆర్ఆర్ ట్యాక్స్ ఈరోజు తెలంగాణలో వసూలు అవుతా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఏ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడిగినా, ఏ పారిశ్రామికవేత్తని అడిగినా, ఏ వ్యాపారస్తుని అడిగినా ఒకటే చరిత్ర, ఒకటే కథ చెప్తున్నాడు, ఒకటే బాధ చెప్పుకుంటున్నాడు. సార్, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతంగా వేధిస్తున్నారు, డబ్బుల కోసం ఢిల్లీకి పంపాలా, రాహుల్ గాంధీకి పంపాలా అనేటువంటి అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారని చాలామంది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి, బెదిరిస్తున్నటువంటి పరిస్థితి, భయపెట్టిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ ఎన్నికలు జరిగినా, దేశంలో రాహుల్ గాంధీకి ఏ ఖర్చున్నా కూడా తెలంగాణ ప్రజల మీద దోపిడీ చేసి ఆ డబ్బును ఢిల్లీకి పంపించి దాని ద్వారా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో చెప్తారో అడుగుతా ఉన్నాను. తెలంగాణ మహిళలకు ఇస్తారన్నటువంటి 2400 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రైతులకు ఇస్తానన్నటువంటి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తున్నాం, తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా
మరి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నది ప్రభుత్వం. వచ్చిన ఈ యొక్క 7 నెలల్లో వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు రైతుల రుణమాఫీకి అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరి పేరు మీద పుట్ట నుంచి ప్రతి మహిళ వరకు, ప్రతి పండు ముసలి వరకు, ప్రతి ఒక్కరి మీద కూడా మనకు తెలియకుండానే కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు. నేనేం తక్కువనా అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అప్పుల మీద, అమ్ముకోవడం మీద ఆధారపడ్డాడు. అప్పులు చేయాలి, మళ్ళీ భూములు అమ్మాలి. ఈ రెండిటితోటే ఈరోజు ఎక్కడెక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో, ప్రభుత్వ భూములు ఉన్నాయో, లిటిగేషన్ భూములు ఉన్నాయో, హౌసింగ్ బోర్డు భూములు ఉన్నాయో, అన్ని భూములను కూడా ఈరోజు అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.